చేయాలి అని. ఏం కోరుకుంటున్నాడండి దేవుడు? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? తన ప్రజలతో ఆయన నివాసం చేయాలని కోరుకుంటున్నాడు. ప్రజలకు దూరంగా ఉండాలి అని అనుకోవట్లేదు దేవుడు. ప్రజలతో ఉండాలి అనుకుంటున్నాడు. ప్రజల మధ్యన ఉండాలనుకుంటున్నాడు. ప్రజలతో సంభాషించాలనుకుంటున్నాడు. ప్రజలతో సంచరించాలనుకుంటున్నాడు. ప్రజలతో అనుదినము ఆయన సహవాసం చేయాలి అని కోరుకుంటా ఉన్నాడు. బట్ దట్ ఈస్ ద గాడ్స్ డిజైర్. అది దేవుని యొక్క దృక్పథం. మనకు కూడా దృక్పథాలు ఉంటాయి కదండి. మీ పిల్లల పట్ల మీకు ఒక వాంఛ కలిగిన వారై ఉంటారు, ఏదో ఒక కోరిక కలిగిన వారై ఉంటారు. నా పిల్లడు పెద్దోడైనాక, వాడు బాగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినాక ఆ ఆస్తులు సంపాదించాలి, కార్లు కొనాలి, బిల్డింగ్లు కొనాలి అని ఆశ ఉంటుంది కదా. దేవునికి కూడా ఒక ఆశ ఉంది, తన పిల్లలతో ఆయన సహవాసం చేయాలి అని. ఆ సహవాసం చేయటం కొరకు దేవుడు సృష్టి ఆరంభం నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ సహవాసాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. కానీ మానవుడే అర్థం చేసుకోలేకపోతున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం కనుక చూస్తే, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడే తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటును. అది దేవుని యొక్క హృదయం. దేవుని హృదయం ఏంటి? ఈ రాత్రి కాల వేళ ఎందుకు ఈ క్రిస్మస్, ఎందుకు ఈ సంబరం, ఎందుకు ఈ డాన్స్ లో ఆనందం అంటే క్రీస్తు మనతో ఉండటం కోసం ఆయనే పరలోకంలో నుండి దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. ఇది ఎక్కడి నుండి ప్రారంభమైందంటే ఏదేను వనం నుండి ప్రారంభమైంది. ఆయన మనిషితో సహవాసం. మనందరికీ తెలుసు, నువ్వు ఎట్లా పుట్టావు? అబ్బా బాగా చెప్పారు, అమ్మ కడుపులో నుంచి పుట్టారు. వెరీ గుడ్. దేవుడికి చూడండి, దేవుడు మొట్టమొదటి